నమస్తే, వెల్కమ్ టు విపిఆర్ ఎకనామిక్స్. ఫైనాన్సింగ్ టు టెనెంట్ ఫార్మర్స్. మనం క్రాప్ కల్టివేటర్స్ రైట్ యాక్ట్ 2019 గురించి చూద్దాం. మనకి ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్టుగైతే ఎక్కువగా రైతులు అనేవారు సొంత భూమిని కల్టివేట్ చేసేవారి కంటే ఇతరుల భూమిని కౌలుకి తీసుకొని పండించేవారు ఎక్కువ ఉన్నారు. సో ఈ కౌలుకి తీసుకొని పండించే వారికి ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ అనేది కావాలి, సంస్థాగత రుణాలు అనేది కావాలి. ప్రైవేటు వ్యక్తుల దగ్గర రుణ సదుపాయాలు అనేవి పొందితే వడ్డీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీరు దోపిడీకి గురయ్యే అవకాశం అనేది ఉంది. సో వీళ్ళకి ఈ టెనెంట్ ఫార్మర్స్కి, ఉపాంత రైతులకి లేదా ఉపాంత రైతులకి ఈ సదుపాయాలైన సంస్థాగత రుణ సదుపాయాలు లాంటివి, సంస్థాగత బెనిఫిట్స్ అనేవి కల్పించాలంటే వారికి కొన్ని రైట్స్ అనేవి ఉండాలి, అదేవిధంగా కొన్ని కార్డ్స్ అనేవి ఇష్యూ చేయాలి. సో దానికోసమని మనకి 2019లో క్రాప్ కల్టివేటర్స్ రైట్ యాక్ట్ అనేది తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్లో మనం చూసుకున్నట్టుగైతే మనకి యాక్చువల్ కల్టివేటర్స్ అంటే భూమిని సాగు చేసేవారు ఒకరైతే ఆ భూమిని ఓన్ చేసుకునేవారు ఇంకొకరు. అంటే భూమి ఒకటిది సొంత భూమి ఆడు కల్టివేట్ చేయకుండా ఇంకొకటికి పంట పండించడానికి ఇస్తారు. సో వారినే మనం ఉపాంత రైతులుగా చెప్తాం, కౌలు రైతులుగా చెప్తాం. సో వీరికి సంస్థాగత రుణ సదుపాయాలు, సంస్థాగత బెనిఫిట్స్ అనేవి పొందాల కోసం వీళ్ళు ఓనర్స్కి, ఆ ల్యాండ్ ఓనర్స్కి ఈ కౌలుకు చేసేటువంటి రైతులకి మధ్య మ్యూచువల్ అండర్స్టాండింగ్తో ఒక 11 నెలల కాలానికి ఒక రైట్, ఆ భూమిపైన హక్కు ఉండేలాగా ఒక కార్డ్ అనేది ఇష్యూ చేయడం అనేది జరుగుతుంది. సో దానితో మనం దీన్నే సిసిఆర్ఎస్ అంటాం. సిసిఆర్ఎస్ క్రాప్ కల్టివేటర్స్ రైట్ యాక్ట్, క్రాప్ కల్టివేటర్స్ రైట్ కార్డ్స్ అంటాం. సో ఇలా ఇటువంటి వాటికి ఇష్యూ చేసి ఆ ద్వారా రైతు మిత్ర గ్రూప్స్ అని, జాయింట్ లైబిలిటీ గ్రూప్స్ అని, ఇండివిజువల్ సిసిఆర్సి అని ఇటువంటివి వారికి జారీ చేసి సంస్థాగతమైనటువంటి రుణ సదుపాయాలు, సంస్థాగతమైనటువంటి బెనిఫిట్స్ వారికి కల్పించే విధంగా మనకి ఈ యాక్ట్ అనేది తీసుకురావడం అనేది జరిగింది. అయితే ఈ యాక్ట్ని ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు తీసుకొచ్చారనేది కానీ మనం చూసుకున్నట్టుగైతే చూడండి, ఆంధ్రప్రదేశ్ క్రాప్ కల్టివేటర్ రైట్ యాక్ట్ 2019 ఇది ఏం చేస్తుందంటే టెనెంట్ ఫార్మర్స్కి అందరికీ కూడా బ్యాంకింగ్ సదుపాయాన్ని, ఇప్పుడు వేరేవాడు భూమిని తీసుకెళ్ళి నాకు అప్పు ఇవ్వండిరా బాబు అంటే ఇవ్వరు కదా. సో వేరేవాడు భూమిని నేను కల్టివేట్ చేస్తున్నా, వాడికి నాకు మ్యూచువల్ అండర్స్టాండింగ్, ఈ సంవత్సరం నేను కల్టివేట్ చేయడానికి నాకు రైట్ అనేది ఇచ్చారు కాబట్టి సో దానిపైన నాకు రుణాలు ఇవ్వండి. సో స్వల్పకాలిక రుణాలు ఎలాగో 1 సంవత్సరం లోపు తీర్చేవే కాబట్టి బ్యాంకులు అనేవి వాటి ఆధారంగా చేసుకుని రుణాలు. అలాగే క్రాప్ ఇన్సూరెన్స్ అనేది, అదేవిధంగా గవర్నమెంట్ ఇచ్చేటటువంటి అదర్ బెనిఫిట్స్ అనేవి మనకి ఈ ఓనర్కి ఇవ్వడం కోసమని, కల్టివేట్ చేసేవాడికి ఇవ్వడం కోసమని ఈ యాక్ట్ని తీసుకురావడం అనేది జరిగింది. ఈ యాక్ట్ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? 2019 ఆగస్టు 17 నుండి ఈ చట్టం అనేది అమల్లోకి రావడం అనేది జరిగింది. సో ఈ చట్టం ద్వారా మనకి క్రాప్ కల్టివేటర్ రైట్స్ యాక్ట్ సిసిఆర్సి అంటాం. ఈ సిసిఆర్స్ అనేవి టెనెంట్ ఫార్మర్స్కి, ఉపాంత రైతులకి, కౌలు రైతులకి మనకి 2019 అక్టోబర్ 2 నుంచి ఈ కార్డ్స్ అనేవి ఇష్యూ చేయడం అనేది జరిగింది. సో ఈ కార్డ్స్ ప్రకారం మనకి క్రాప్ కల్టివేటర్ రైట్ కార్డ్స్ ప్రకారం ఆ ల్యాండ్ ఓనర్కి, అదేవిధంగా కల్టివేట్ చేసేటువంటి రైతుకి మధ్య మ్యూచువల్ అండర్స్టాండింగ్ ద్వారా ఈ రైట్స్ అనేవి భూమిపైన ఈ కౌలుదారునికి హక్కులు అనేవి 11 నెలల కాలానికి సంక్రమించడం అనేది జరుగుతుంది. సో దీని ద్వారా ఈ బ్యాంక్ ఫైనాన్స్ అనేవి ఇటువంటివి, అదేవిధంగా గవర్నమెంట్ బెనిఫిట్స్ అయినటువంటి రైతు భరోసా, 0 వడ్డీ పంట రుణాలు, అదేవిధంగా ప్రీ కాఫ్ ఇన్సూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీ, సీడ్ అండ్ ఫార్మ్ మెషినరీ ఆన్ సబ్సిడీ, మినిమం సపోర్టింగ్ ప్రైస్, ఇటువంటివన్నీ కూడా ఆ ఉపాంత రైతు పొందడానికి అవకాశం అనేది కల్పించడం అనేది జరిగింది. సో ఈ విధంగా 2023-24 సంవత్సరానికి
ఈ CCR కార్డ్స్ అనేవి ఎన్ని ఇష్యూ చేశారంట? 8,31,884 కార్డ్స్ అనేవి ఇష్యూ చేయడం అనేది జరిగింది. CCRC క్రాప్ కల్టివేటర్ రైట్ కార్డ్స్ అనేవి ఎన్ని 23-24 ఆర్థిక సంవత్సరం ఇష్యూ చేశారంటే 8,31,884 కార్డ్స్ అనేవి ఇష్యూ చేయడం అనేది జరిగింది. ఈ కార్డ్స్ ద్వారా మనకి 323.7 కోట్ల రూపాయలు అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఈ విధంగా ఈ 323.7 కోట్ల రూపాయలను ఎంతమంది కార్డు హోల్డర్కి ఇచ్చారంట? 37,243 కార్డు హోల్డర్స్కి ఇది ఇవ్వడం అనేది జరిగింది. ఈ విధంగా దీనికి సంబంధించిన అంశాలను మళ్ళీ మనకి ఎనర్జీ చదువుకోండి అని వెండితెర మీద చూడండి అన్నట్టుగా ఇవ్వడం అనేది. నెక్స్ట్ వీడియోలో మనం జాయింట్ లయబిలిటీ గ్రూప్స్ గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం.